ప్రైజ్ ద లార్డ్. జక్కయ్య అనే వ్యక్తి గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, కానీ దారి తప్పిపోయాడు. సో ఆయన్ని నేను రక్షించడానికే వచ్చాను అన్న మాటని అక్కడ మాట్లాడతారు. అంటే యేసుప్రభువారు డైరెక్ట్గా ఏం స్టేట్మెంట్ ఇస్తారంటే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. ఇతడు అబ్రహాము కుమారుడు, కానీ లోకంలో నశించిపోతున్నాడు. ఇతన్ని నేను వెతుక్కుంటూ వచ్చానని చెప్పి జక్కయ్య గురించి ఇండైరెక్ట్గా మాట్లాడతారనమాట. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు జక్కైన అబ్రహాము కుమారుడు అని అన్నారు. వారు ఇజ్రాయేల్ జనాంగము ద్వారా అబ్రహాము సంతానం అనబడుతున్నారు. అయితే మనము అన్యజనులమైన మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా అబ్రహాము సంతానముగా, అబ్రహాము కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడుతున్నాము. అయితే అబ్రహాము పొందిన ఆశీర్వాదాలను కూడా మనము ఎలా పొందుతున్నామంటే, క్రీస్తు యేసు ద్వారా మాత్రమే అబ్రహాము పొందిన ఆశీర్వాదాలను మనం కూడా పొందుకుంటున్నాము, ఇజ్రాయేల్ జనాంగం వలె. అయితే ఇక్కడ అబ్రహాము బిడ్డలుగా పిలువబడి యేసయ్య ద్వారా అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు యేసయ్య ద్వారా పొందుతున్నాము. కానీ మరి అబ్రహాము చూపించిన విధేయతని మనము కూడా చూపిస్తున్నామా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అబ్రహాంని యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు 75 సంవత్సరాల వయసులో పిలిచినప్పుడు, ఎలా అయితే ఎక్కడికి వెళ్ళాలో, ఏమి చేయాలో, ఎక్కడ నివాసం ఉండాలో తెలియనప్పుడు తన భార్యని, తనకి కుమారుడు కాని కుమారుడిని లోతుని వెంట పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా నమ్మి విశ్వాసముతో విధేయత చూపించే, తండ్రి మాటకు లోబడి దేవుని మాటకు విధేయత చూపించి వచ్చేసినట్లుగా మనం చూస్తాం. అదే విధేయత 25 సంవత్సరాల తర్వాత కుమారుడిని ఇచ్చి, నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఆ ఇస్సాకుని నాకు బలిగా అర్పించమన్నప్పుడు ఆ యొక్క 75 సంవత్సరాలు ఏ విధేయత చూపించాడో, ఆ యొక్క 100 సంవత్సరాల వయసులో కూడా అదే విధేయతని మారు మాట్లాడకుండా అబ్రహాము దేవుని పట్ల చూపించినట్లుగా మనం చూస్తాము. మరి అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు నీకు కావాలి, అబ్రహాము ద్వారా నీకు వచ్చే ప్రతి అబ్రహాము పిల్లలుగా నువ్వు పిలువబడాలి, అబ్రహాము సంతానంగా నువ్వు పిలువబడాలి, అబ్రహాము ఆశీర్వాదాలన్నీ నీకు కావాలి. మరి అబ్రహాము తండ్రి అయిన దేవునికి చూపించిన విధేయత నువ్వు చూపించగలుగుతున్నావా? విధేయత అనేది దేవునికి ఎంతో ఇష్టమైన పదమండి. తండ్రి అయిన దేవుడికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి, నీలో నివాసము చేస్తూ నేను నడిపిస్తున్న పరిశుద్ధాత్మకి నువ్వు విధేయత చూపించినప్పుడు నీ జీవితంని దేవుడు అద్భుతమయముగా తీర్చిదిద్దుతారు. ఇతడేనా అని జనులు చూసి ఆశ్చర్యపోనంతగా నీ జీవితాన్ని దేవుడు మార్చివేస్తాడు. ప్రైజ్ ద లార్డ్.